బ్రేక్‌ఫాస్టా? లంచా? స్నాక్సా? తెలిసేలోపే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా, రుచికరమైన స్టఫ్డ్ ఇడ్లీ నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. రెగ్యులర్ ఇడ్లీ కంటే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్‌గా తిన్నారు. కొత్తగా ఉంటుందని రోజు తినే చప్పటి ఇడ్లీ కంటే టేస్టీగా ఉండాలని ఇలా ట్రై చేశాను. ఇడ్లీ నచ్చని వాళ్ళు కూడా వీటిని మాత్రం తప్పకుండా తింటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ల్యాగ్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని బాయిల్ చేసి పీల్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను మ్యాషర్తో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఆలు యూస్ చేశాను, దీని బదులు ఏ వెజిటేబుల్ అయినా యూస్ చేసుకోవచ్చు. చక్కగా బాయిల్ చేసి వాటిని మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసి చక్కగా దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసిన బంగాళదుంప కూడా వేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపను వేసుకునే కప్పు కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఉప్పు బంగాళదుంప ఉడికించినప్పుడు కూడా నేను వేసుకున్నాను, అందుకు ఉప్పు కూడా కొంచెమే వేసాను. మన ఇడ్లీ పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కర్రీని కొంచెం చల్లార్చనిచ్చాను. ఇప్పుడు ఇడ్లీ గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మరో గిన్నె దానిలో దించుకోవాలి. దాంట్లో కూడా వాటర్ పోసుకొని మనం హీట్ ఎక్కనివ్వాలి వాటర్ని. ఇప్పుడు ఇడ్లీ పిండి, మనం రెగ్యులర్ ఇడ్లీ పిండి వాడతాం కదండి, అదే ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. మనం రవ్వ ఇడ్లీ పిండి కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకొని దానికి నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి లోపలంతా కూడా. నేను 2 గ్లాసులు తీసుకున్నాను, కావాలంటే చిన్న గ్లాసులు కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను. ఇలా గ్లాసులకి చక్కగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసులో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను ఇడ్లీ పిండి. ముందుగా చేసి పెట్టుకున్న ఆలూ కర్రీ ఉంది కదండి, ఆలూ కర్రీకి ఒక షేప్ ఇచ్చి, రౌండ్ షేప్ ఇచ్చి ఇలా స్టఫింగ్లో మధ్యలో పెట్టుకోవాలి. పిండిలో మధ్యలో పైనుంచి మళ్ళీ కొంచెం పిండి వేసుకోవాలి. గ్లాస్ ఫుల్గా నింపకూడదు, ఎందుకంటే ఇడ్లీ మనకి పైకి ఉబ్బుతుంది కదండి ఇడ్లీ కుక్ అయ్యాక. 2 గ్లాసుల్లో కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మన ఇడ్లీని రెడీ చేసుకుంటున్నాను, ఇడ్లీ పిండిని. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టిన బాణీలో ఈ గ్లాసులు పెట్టి మూత పెట్టి ఒక 25 మినిట్స్ పట్టిందండి నాకు ఈ కుక్ అవ్వడానికి. ఇప్పుడు మన స్టఫ్డ్ ఇడ్లీలు రెడీ అయ్యేలోపు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపుని, కారం వేసుకున్నాను. కారం వేసుకొని చల్లార్చని పక్కన పెట్టుకున్నాను. 25 మినిట్స్ అయిపోయిందండి, మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక టూత్పిక్తో కానీ స్పూన్తో కానీ మనం చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని తీసి ఒక 10 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇడ్లీ గిన్నె కొంచెం చల్లగా అయ్యాక వీటిని కత్తితో కానీ స్పూన్తో కానీ చక్కగా రౌండ్గా మనం తిప్పామంటే లోపల పెట్టి అది అన్మోల్డ్ అయిపోతుందండి. ఇడ్లీకి వేడిగా ఉందండి ఒక గ్లాసు. నా చెయ్యి అయితే కాలింది. ఇలా చేసి కొంచెం ట్యాప్ చేసుకుంటే ఆ ఇడ్లీ బయటకు వచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మన ఇడ్లీ. చూడడానికి భలే ఉంది కదా, డ్రమ్ లాగా. మనకి నచ్చిన మోల్డ్లో వేసి చేసుకోవచ్చు అండి. ఇలా స్టఫింగ్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎలాంటి మోల్డ్ పెడితే ఆ షేప్లోనే ఇడ్లీ వస్తుంది. ఇవి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పసుపు, కారం వేసి ఆయిల్లో, దాంట్లో ఈ ఇడ్లీని మనం ఇలా డిప్ చేసుకోవాలి. చూడడానికి అందంగా, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. వీటికి ఇంకా ఏ కర్రీ కానీ చట్నీ కానీ అవసరం ఉండదు, అలానే తినేయచ్చు. ఇప్పుడు ఈ ఇడ్లీని రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. కాస్త జాగ్రత్తగా కట్ చేసుకోండి. సాఫ్ట్గా ఉన్న ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.